ఎవరు తల్లి గర్భం నుండి ధనాన్ని తీసుకురారు. అలాగే చనిపోయేటప్పుడు ధనం వెంట రాదు. ఎంత లక్షాధికారి అయినా ఉప్పు అన్నమే తింటాడు, కానీ బంగారాన్ని తినలేము ఎవరమైనా సరే. డబ్బు సంపాదించడం, గర్వపడడం తప్ప కూడబెట్టిన సొమ్ము పూర్తిగా అనుభవించలేము ఎవరమైనా. దాచిపెట్టిన సంపాదన చివరకు దొంగల పాలవుతుందా, లేదా రాజుల పాలవుతుంది వెనకటికైతే. ఇప్పుడైతే దొంగల పాలే అనుకోండి. తేనెటీగ కష్టపడి సంపాదించిన తేనెను తను అనుభవించకుండా ఇతరులకు ఇస్తుంది. అలాగే మనిషి సంపాదించిన ధనం కూడా అంతే. మనమేమి వెంట తీసుకెళ్ళం. మన తరతరాలు మన పిల్లలకు వాళ్ళకు వీళ్ళకి ఇస్తాం. అది కూడా మన పుణ్యం ఉంటే వాళ్ళకు దక్కుతుంది, లేదా దొంగల పాలే అవుతుంది ఏమాత్రం మన దగ్గర పుణ్యం లేకపోయినా. అందుకే పుణ్యాన్ని మూట కట్టుకోవాలి, ధనాన్ని కాదు. ఈ పద్యము మన నరసింహ శతకంలోని బాగా ఉంటుంది. అసలు ఎంత బాగుంటుంది తెలుసా ఆ పద్యము? ఎప్పుడైనా విన్నామా? చూడండి, నేను చెప్తాను. నరసింహ శతకంలోని తల్లి గర్భము నుండి ధనము తేడవడు అనే పద్యము చాలా బాగుంటుంది. దాని తాత్పర్యమే ఇప్పుడు నేను చెప్పింది. తల్లి గర్భము నుండి ధనము తేలెవ్వడు, వెళ్ళిపోయేనాడు వెంట రాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారము మింగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటే కాని కూడబొట్టిన సొమ్ము కుడవబోడు. పొందుగా మెరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి దొంగలకు తుదకు దొంగలకిత్తురో దొరలకవును. తేనె జుంటిగా లయ్యవా తెరువరలకు. భూషణ వికాస శ్రీధర్మపురి వికాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. భావం అంతే. మనం కూడబెట్టిన సొమ్ము ఏమాత్రం పుణ్యం లేకపోయినా అది మనం పిల్లలకు చెందదు. ముందు మనం పిల్లలకు మన కష్టార్జితంగానే ఏదైనా దక్కాలంటే ముందు మనం పుణ్యం చేసుకోవాలి. ఆకలి ఉన్న వాళ్ళకి ఇంత అన్నం పెట్టాలి, దాహం ఉన్న వాళ్ళకి కొంచెం మంచినీళ్ళు ఇవ్వాలి. కనీసం మనిషిమై పుట్టినప్పుడు ఇలాంటి చిన్న చిన్న సహాయాలు, ఒక మాట సహాయం, ఇది కూడా చేయకపోతే మానవ జన్మ చాలా వ్యర్థమైపోతుంది నా దృష్టిలో. కూడబెట్టి ఏం తీసుకుపోతాను చెప్పండి? మనం కూడబెట్టిందంతా తింటామా? తినలేం కదా. మనము ఇల్లు కట్టుకుంటాము, దాంట్లో ఎన్ని రోజులు ఉండగలము చెప్పండి? మహా అయితే ఒక 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు. భగవంతుడు మనకి ఇచ్చిన జన్మ 100 సంవత్సరాలు. కానీ ఈ రోజులలో 100 ఏళ్ళు ఎవరు బ్రతుకుతున్నారు చెప్పండి? చిన్నప్పటి నుంచి లేనిపోని రోగాలు, ఎట్లా రోగాలు దక్కించుకొని ఎలా బ్రతికాము అనుకుంటే పెద్ద పెరిగిన తర్వాత లేనిపోని టెన్షన్స్, యాక్సిడెంట్లు, రోగాలు ఒక్కటా రెండా? మానవ జన్మ అసలు బ్రతకడమే కష్టం. కొద్దో గొప్ప పుణ్యం అనేది మన వెంబటి ఉంటేనే మనం బ్రతకగలము, మన పిల్లలను కూడా బ్రతికించుకోగలుగుతాము. తప్పకుండా మానవ జన్మను సద్వినియోగం చేసుకోవాలంటే ధర్మబద్ధమైన జీవితము చాలా ముఖ్యము నా ఉద్దేశంలో. ధర్మం చేయాలి, దానం చేయాలంటే పెద్ద ఏం అక్కర్లేదు. అనేది కేవలం ఒక సాధనం మాత్రమేనని, దానిని దాన ధర్మాలకు ఉపయోగించకపోతే అది వ్యర్థమవునని, జీవితం వ్యర్థమవుతుంది. ఈ కవి చెప్పిన తాత్పర్యం అండి. అసలు చాలా బాగా చెప్పారు ఈ పద్యం ద్వారా. ఏం నేర్చుకున్నాము ఈ పద్యం ద్వారా అంటే, తప్పకుండా ఇంతో అంతో మనం సంపాదించింది దానం చేయాలి. ఈ జీవితం వ్యర్థం. ఈ జీవితం యొక్క పరమార్థం భౌతిక సంపాదన కాదని, ధర్మమే నిజమైన సంపాదనని నరసింహస్వామిని ప్రార్థిస్తూ సందేశాన్ని ఇస్తున్నారు కవి మహానుభావుడు. మనకు పూర్వీకులు, పెద్దలు, కవులు నిజంగా చాలా మనకు నేర్పించారండి. అసలు మనం ఏ ఒక్కటి అసలు పట్టించుకోవట్లేము, వినట్లేము. మన పిల్లలకి మనం నేర్చుకుంటే కదా మన పిల్లలకి చెప్పడానికి. పిల్లలకి ఇలాంటివి చెప్తూ ఉండాలి. దాని ద్వారా మంచి చెడులు మనం నేర్చుకున్న వాళ్ళం అవుతాం, మన పిల్లలకు కూడా చెప్తున్న వాళ్ళం అవుతాము. మనం చనిపోతే ఏమొస్తుందంటే మన వెంబటి మంచి చెడు, ధర్మం, పుణ్యం ఇవే వస్తాయి. మన వెంబటి ఏమీ తీసుకుపోలేము. ఏ పూచిక పుల్ల కూడా మనం సంపాదించిన దాంట్లో రాదు, ఒక పుణ్యం తప్ప. మంచి చెడు అనేది మనం చేస్తూనే మన పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు.